ఇక వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 20,000 రూపాయలు ఇస్తున్నారు, అంతేగాని ఎక్కచ్చిగా 20,000 కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చింది కాదు, కలుపుకొని ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. పోనీ ఓకే, పోనీ ప్రజలే నిర్ణయించుకుంటారు, అది ఇది కల్పిస్తున్నారా లేదు ఒకటే ఇస్తున్నారా. పోనీ 20,000 ఇవ్వాలి కదా. 20,000 కేటాయింపులు వచ్చి 83 లక్షల మంది ఆయన చెప్పిన మాట ప్రకారమే. దానికి కావాల్సిన డబ్బు 7,000 చిల్లర కోట్లు, మీరు కేటాయించింది 6,000. మరి అక్కడ 1,200 1,500 డెఫిసిట్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 5 సంవత్సరాల్లో, అంటే సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషనే లేదు. మొన్న డిస్కషన్ జరిగినప్పుడు ఆ రోజు ఇంగ్లీష్లో వచ్చి ప్రొవైడ్ చేశామని, ఈ తెలుగులోకి వచ్చినప్పుడు ఇచ్చి మేము ఇచ్చేసామని, ప్రొవైడెడ్ అని, అక్కడ టు బి ప్రొవైడెడ్, ఇక్కడ ప్రొవైడెడ్, తెలుగులోకి వచ్చి ఇచ్చేసామని అన్నారు. దాని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ తేడాగా ఉన్నది ఏం చెప్పనంటే ఆఖరికి కమిటీ అయ్యారు. ఏమని? మేము దానికి నిర్దేశించాము 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఓకే ఫైన్, మాకే అభ్యంతరం లేదు. 4 లక్షల ఉద్యోగాలకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? మరి మిగతా 16 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి? అప్పుడే సంవత్సరం అయిపోతుంది. మరి ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు 3,000 రూపాయలు. మరి దాని గురించి అసలు ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ దాని గురించి ఊసే లేదు. గుండు సున్నా. మహిళకు వచ్చి 18,000 మహిళకి వచ్చి ఏ స్కీమ్ అమ్మది, ఆడబిడ్డ ఇస్తా అన్నారు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. సంగతి డబ్బు సంగతి తర్వాత అసలు అంశమే లేదు. అలాగే 50 సంవత్సరాలకి మహిళకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకు వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమక్కలే, మేము గత సంవత్సరం ఒకటి ఇచ్చాము, ఈ సంవత్సరం ఇంకొకటి ఇస్తున్నాము, మిగతా ఇంకోటి వచ్చే సంవత్సరం ఇస్తాము, ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం. పోనీ చెప్పండి, ప్రజలు ఆశతో ఉంటారు, చెప్పండి. పోనీ ఆ విషయమే చెప్పండి. అది చెప్పరు. ఎంతసేపు బుల్లో చేయడానికి చూస్తారు. డబుల్ ఇంజిన్ సర్కారు కదా, అందుకు లాక్కి వెళ్ళిపోవడం చూస్తారు మమ్మల్ని. కనుక ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము. అలా ఇంకా మాట్లాడాలనుకున్నప్పటికీ వాళ్ళు లేచి ఎప్పటికప్పుడే అబ్జెక్షన్. సింపుల్ అండి అడిగానండి సభ ద్వారా. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశాను, నాకు కొంత అవగాహన ఉంది. ఆడవాళ్ళకి వచ్చి మహిళలకు వచ్చి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇవాళ మన స్టేట్లో ఆక్యుపేషన్ రేషియో వచ్చి 62%, 60% ఉంది. ఇంకా 40% బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. కనీసం ఆ పథకమైన ప్రవేశపెడితే పోతే ఆ మహిళలు ఫ్రీగా తిరిగి ఆ 40% బస్సుల్లో తిరుగుతారు కదా. అప్పుడు గవర్నమెంట్కి బడ్డీ ఏంటి? ఈ 60%లో ఎంతమంది మహిళలు ఎక్కారో ఆయనకంటే 50%, అంటే 30% మాత్రమే గవర్నమెంట్కి వచ్చి బడ్డీని. గవర్నమెంట్ బడ్డీని అంతా ఓన్లీ 30% మాత్రమే. బస్ తాలూకా కెపాసిటీలో 100 కెపాసిటీలో 30% మాత్రమే గవర్నమెంట్ బడ్డీ. మరి దానికి ఎంత అవుద్ది? 100 కోట్లు 1,200 కోట్లు అవుతాయి. ఆ చిన్న పథకాన్ని కూడా మీరు పెట్టలేపారే. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలనే కమిట్మెంట్ లేదు, చేద్దామని తపన లేదు మీకు. ఉంటే సింపుల్ కదా అది. పోనీ తప్పు చెప్పింది అయితే మీకు కూడా ఆలోచన ఉంది కదా. 40% బస్సులు ఖాళీకి తిరుగుతున్నాయి కదా. 60%లో 30% మంది మహిళలు, 30% మంది పురుషులు కదా. 30%కే కదా 50-50 వేస్తే దానికే కదా మరి గవర్నమెంట్ బడ్డీలో అది చేయాలి కదా. అది చేయలే. అప్పులో గత ప్రభుత్వం అప్పులు చేసింది. సరే, ఇప్పుడు 93,000 కోట్లు ఈ 10 నెలల కాలంలో అప్పులు చేశారు. ఇగో దానికి ఎంత చేశారు, ఇది లిస్టు. ఇది కాక మార్కెట్ సివిల్ సప్లైస్ ఇంకో 13,000 కోట్లు చేశారు. మార్కెట్ నుంచి సివిల్ సప్లైస్ అంటే 1,00,000 పైసలకు ఈ 10 నెలల కాలంలో మీరు చేసినప్పుడు మరి ఏ రకంగా చెప్పండి. ఇదంటే దానికి సమాధానం లేదు. దానికి తిరిగి పై ఇంటరప్షన్ చేస్తూ మధ్య మధ్యలో లేచి గోళ అలరి. ఒక అపోజిషన్ లీడరు, ఒక బాధ్యత వ్యక్తిని పోనీ ఎక్కడైనా భాష ఏమైనా తోలనాడేమా?
కొన్ని అసత్యమైన మాటలు సత్యదూరమైన మాటలు మాట్లాడామా? లేదు. అంకెలు వేస్తూ తప్పు అంకెలు ఏమైనా అక్కడ మేము ప్రొడ్యూస్ చేసామా? పోనీ ఇంకేమైనా చేసామా? కాదు కదా. మాట్లాడితే లేచి కించపరుస్తుంటుంటే మరి ఎందుకు ఆ సభలో మాట్లాడదు? ఆలోచన చేయండి. అందుకే ప్రజల ద్వారా మీ ద్వారా చెప్దామని ఇక్కడికి వచ్చాను, మీ ద్వారా ఎంచుకుందామని ఇక్కడికి వచ్చాను. అందుకే అవును ఏంటి అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతే కాదు, ఇంకా ఇంకా నేను మాట్లాడదాం అనుకున్నాను. ఏది ఉద్యోగస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పారు? ఉద్యోగస్తులు బకాయిలు ఉన్నాయి, 24,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు. అవన్నీ మేము రాగానే తీర్చేస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తాం, ఇంకా ఐఆర్ పెడతాం, వాళ్ళకి ఇంటే పిఆర్సీ అని చెప్పారు, బ్యాలెన్స్ డిఎల్ అని చెప్పారు. ఎక్కడ 1వ తారీఖు 2 నెలలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తాయని జీతాలు చెప్పండి, చెప్పండి. పోనీ 2 నెలలు. నాకున్న ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్ ఆర్ రైట్. మా వాళ్ళు అయితే 1 నెల అంటున్నారు, కానీ నేనైతే 2 నెలలు అంటున్నా. ఏదో 10 నెలల కాలంలో సబ్జెక్టు కరెక్షన్ ఆంధ్ర ఐటమ్ 1, 2 తప్ప ఏంటి? మరి ఎప్పుడు ఇస్తావు? 4 నెలలకు వచ్చేది 4 అలా రేపు 5 ఎల్లుండి 6 అలా. మరి అప్పులు 25,000 కోట్లను తీర్చుతా ఉన్నావు కదా. ఏమైనా సంపద సృష్టిస్తామన్నారు కదా.